నాయకుల మాటలకి చేతలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం. సోషల్ మీడియా యుగంలో కూడా వాళ్ళ తీరేం మారడం లేదనడానికి నారా లోకేష్ ఒక ఉదాహరణ. నారా లోకేష్ ఇటీవల ఎక్స్లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. చివరికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఏదైనా విన్నవించాలన్నా, ఏ సమస్య అయినా ఆయన దృష్టికి తీసుకురావాలన్నా ఎక్స్నే ఆశ్రయిస్తున్నారు. మొదట నారా లోకేష్ ఏకంగా వాట్సాప్ నెంబర్ ఇస్తాను అన్నట్టు మంత్రి కాగానే హడావిడిగా ప్రకటించారు. ఆ తర్వాత ఆ ప్రయత్నం విరమించుకున్నారు. దాంతోపాటుగా మెయిల్ ఇస్తాం, మెయిల్కి ఎవరైనా ఏ సమస్య అయినా ప్రస్తావించవచ్చు అన్నట్టుగా చెప్పారు. ఆ మెయిల్కి ఎంతమంది ఎన్ని వ్యవహారాలు పంపించినా కనీసం కూడా రిప్లై రావటం లేదనే అభిప్రాయం ఉంది. అంటే వాట్సాప్, మెయిల్ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎక్స్లో స్పందిస్తారు అనే అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది. దాంతో చాలామంది తమ సమస్యల్ని మినిస్టర్ని ట్యాగ్ చేసి ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దశలో ఒక బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి సిబిఎన్ హియర్ అనే అకౌంట్ నుంచి ట్యాగ్ చేసి మరీ పోస్ట్ చేశారు. దానికి నారా లోకేష్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. ఆ బాబు పరిస్థితిని నా టీం చూస్తుంది, ఎంత మేరకు వీలైతే అంత మేరకు సహాయం చేస్తాం, బాలుడి ఆరోగ్యాన్ని కాపాడతాం, ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అనేటువంటి రీతిలో ఈ బాబుకి సంబంధించి అయాన్కి సంబంధించినటువంటి అంశం మీద ఈ వీడియో చూసి నారా లోకేష్ స్పందించారు. నారా లోకేష్ స్పందించారంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని ఆ బాలుడి తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఇప్పుడు నారా లోకేష్ మాట నీటి మూటగా మిగిలిపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాబు తండ్రి ఏమంటున్నారో ఒకసారి వినండి. మాది బి కొత్తకోట మండలము. మా బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉండే. మా బాబు పేరు మొహమ్మద్ అయాన్. మేము తిరుపతిలో అడ్మిట్ చేసింటిమి. అక్కడ తిరుపతిలో కాదని 2 హాస్పిటల్లో చూపించాము. 2 హాస్పిటల్లో కాదన్నారు. అక్కడి నుంచి మేము బెంగళూరు పిలుచుకొని పోయాము. బెంగళూరు రెయిన్బో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మాకి బాబుకి చికిత్సకి కోసము సోషల్ మీడియా తరఫున హెల్ప్ తీసుకున్నాము. మాకు సోషల్ మీడియా తరఫు నుంచి కొద్దిగా హెల్ప్ వస్తూ ఉండే. దానివల్ల మేము చికిత్స చేపిస్తూ ఉంటాము. మాకు సారు లోకేష్ సార్ గారు ఇది ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి ఇట్లా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి 10 లక్షలు హెల్ప్ చేస్తామని చెప్పారు. మాకైతే కన్నా ఏ హెల్ప్ కానీ రాలేదు. దాని తరపు నుంచి మాకు కొద్దిగా వస్తాను. అది హెల్ప్ గానీ నిలిచిపోయింది. ఇంకా మేము ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాము. ఇంకా మేము ఆత్మహత్య చేసుకున్న మాకు మాత్రమే ఉంది. మా పాప అయితే చాలా బాధపడుతున్నాము. మా పాప ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. మాకైతే ఎటువంటి సహాయం కానీ అందలేదు. ఎటువంటి సహాయం కానీ అందలేదు. మాకైతే ట్వీట్ చేశారు సారు. మాకైతే ఎటువంటి సహాయం కానీ అందలేదు. మేము చాలా బాధపడుతున్నాము. మాకు ఇంకా చేసే పని ఏం లేదు. మేము ఆత్మహత్య చేసుకోవాలంటే మా భార్య ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంకా మా బాధ అయితే మేము ఎవరితో చెప్పుకోవాలి. మా బాధ చాలా బాధ ఉంది మాకు. విన్నారు కదా, అది బాబు తండ్రి మాట. ఏమంటారంటే నారా లోకేష్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, ఆయన ఏదో సాయం అందిస్తారని, తమ బాబుని కాపాడతారని భావించాం. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న మొత్తం అంతా ఖర్చు చేశాను, బాబు ఆరోగ్యం చేయి దాటిపోతుంది, చంద్రబాబు ప్రభుత్వం నారా లోకేష్ నుంచి ఎటువంటి సాయం అందలేదు అని చెప్తున్నారు. ఏంటి దీని అర్థం? మరి ఇప్పుడు నారా లోకేష్ టీం ఏం చెప్తుంది? నిజంగానే ఈ బాబుకి సాయం చేస్తానని చెప్పిన నారా లోకేష్ ఎందుకు విస్మరించారు? ఆయన టీం చూస్తుంది, బాబు ఆరోగ్యం మెరుగుపడేటంత వరకు వీలైనంత మేరకు సహాయకారిగా నిలుస్తాం అని చెప్పిన హామీలన్నీ ఎందుకు నీరుగారిపోతున్నాయి? చాలా అనుమానం కలుగుతుంది. ఇట్లా ఎక్స్లో హామీలు ఇచ్చి ఆదుకుంటాం అని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉన్నారా అనే సందేహం బలపడుతుంది. అయితే ఇప్పుడు ఈ బాబుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ కుటుంబం ఇప్పుడు ఆ బాబు కోసం తీవ్రంగా తల్లడిల్లిపోతున్న తరుణంలో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పందిస్తారనే ఆశిద్దాం. ఎందుకంటే బాబు ఆరోగ్యం కాపాడుతాం, పరిరక్షిద్దాం అని స్వయంగా ఆయనే చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆ మాటకి కట్టుబడి ఉండాలి. ఆ బాబు ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. బాబు కోలుకునేటంత వరకు ప్రభుత్వం నుంచి అవసరమైన మేర వీలైనంత ఎక్కువగా సహాయం అందించాలి. లేదంటే ఆ కుటుంబం బాబుని కోల్పోయే ప్రమాదం వస్తుంది. ముఖ్యంగా నారా లోకేష్ లాంటి మంత్రి దృష్టిలో ఉన్న సమస్య కూడా పరిష్కారం కాకపోతే, ఆయన హామీ ఇచ్చిన తర్వాత కూడా ఒక బాబుని కాపాడలేకపోతే అది ప్రభుత్వానికి కూడా అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో సామరస్యపూర్వకంగా స్పందిస్తుందని, తగినంత న్యాయం చేస్తుందని ఆశిద్దాం.